ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు విక్రయించవద్దని ప్రభుత్వం ఆదేశిస్తున్నా ప్రైవేటు పాఠశాలలు బేఖాతరు చేస్తున్నాయి. ఒక విద్యార్థి వద్ద పరిమితికి మించి వేలు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పాఠశాల ఆధ్వర్యంలోని మరోచోట బుక్ స్టోర్ ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. శ్రీ చైతన్య బుక్ స్టోర్ ముందు ఏఐఎస్ఎఫ్ ధర్నా చేపట్టారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలల ఆధ్వర్యంలో పాఠశాల సమీపంలోని అద్దెకు తీసుకుని పుస్తకాలు విక్రయిస్తున్న బుక్ స్టోర్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా చిన్న తరగతులకు సైతం 10,000 వరకు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని మణికంఠారెడ్డి ఆరోపించారు. అక్షరాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు. 9వ తరగతికి 10,500, 6వ తరగతికి 9,500 వసూలు చేస్తున్నారని, ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. డిఈఓ, ఎంఈఓ శ్రీ చైతన్య పాఠశాలలకు ఉద్యోగులుగా మారని ఆరోపించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బుక్ స్టోర్కు తాళం వేసి నాయకులను పంపించేశారు. కాగా ఇంత జరుగుతున్నప్పటికీ పలువురు ఎంఈఓ శ్రీనివాస్కు అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడం పట్ల విద్యార్థి సంఘం నాయకులతో పాటు తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. మండలంలో శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నిబంధనల విరుద్ధంగా టెక్నో పేరు పెట్టుకొని నిబంధనల విరుద్ధంగా జీవో నంబర్ 1 ప్రకారం పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్మకూడదు నిబంధన ఉన్న నిబంధనల విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో రహస్యంగా ఒక ప్రదేశంలో పుస్తకాలు అమ్మడాన్ని ఖండిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాఠశాల వారు చేస్తున్నటువంటి బుక్కుల వ్యాపార దందాన్ని సీజ్ చేయాలని ఈ యొక్క బుక్ స్టోర్ను ధనాయం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాల వారు విజ్ఞాన కేంద్రం కాదు, ఈ యొక్క దోపిడీ కేంద్రం, వ్యాపార కేంద్రంగా ఇలా అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ ఇలా నిబంధనల విరుద్ధంగా పుస్తకాలు అమ్మద్దని చెప్తున్న శ్రీ చైతన్య పేరుతో ఏకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతో ఫీజు రిసిప్ట్లు కడిగేస్తూ ఇలా 1వ తరగతికి 6,000, 9వ తరగతి పుస్తకాలు 10,500 కిట్ల పేరుతో ఇలా విద్యార్థులను రక్తం తాగుతూ మా దగ్గరనే పుస్తకాలు కొనాలి, బయట నుంచి పుస్తకాలు తెస్తే తాము అనుమతించబోమని విద్యార్థులను బెదిరిస్తూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా పుస్తకాలు అమ్ముతున్నారు. ఇలా విద్యాశాఖ అధికారులకు ఇలా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు. శ్రీ చైతన్య పాఠశాల సీజ్ చేయడం అని చెప్తా ఉన్నా కూడా ఇప్పటికి రాకుండా మేము అందుబాటులో దాట వేస్తూ శ్రీ చైతన్య పాఠశాలలో ఒక ఉద్యోగస్తులుగా డిఓ, ఎంఈఓ వేస్తున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో